నమస్తే, వెల్కమ్ టు 3TV. కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇది అమితాబ్ బచ్చన్దో, షారుఖ్ ఖాన్దో, నాగార్జునదో లాంటి షోలు మీకు గుర్తొస్తున్నాయి కదా. అవి షోలు గొప్ప ఎంటర్టైనర్లు అండ్ ఆల్సో చాలా మనం అందరం కూడా చూసినాం ఆ షోలన్నీ కూడా. ఎప్పుడో దూరదర్శన్లో సిద్ధార్థ బసు క్విజ్ టైం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో మెదడుకు మేత కూడా అవన్నీ కూడా. అయితే మనము 3TVలో మనం మాట్లాడుకునే కోటీశ్వర్లు 2.0 సెకండ్ ఎపిసోడు ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఆలోచింపజేసి మీలో ఔత్సాహికులని నిరుత్సాహికులని కూడా కొంచెం డబ్బులకు సంబంధించి కొంచెం ఒక క్రమశిక్షణ లాంటివి నేర్చుకోవడానికి పనికి రావాలనే ఉద్దేశంతోనే మేము 3TV ఈ కోటీశ్వర్లు అనే సిరీస్ టేకప్ చేసినాం. పోయిన ఎపిసోడ్ కూడా మీరు చూసుంటారు. ఒకవేళ ఏమైనా చూడని వాళ్ళ కోసం ఈ కింద కామెంట్లో ఆ లింక్ కూడా పెడతాం, చూడండి. మనతో ఈరోజు మాట్లాడడానికి పాషం వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే. అండ్ ఆల్సో నవనీత్ ఈజ్ విత్ us. హాయ్ నవనీత్, వెల్కమ్. అన్న, మనము పోయినసారి మాట్లాడుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ దట్ వాజ్ ఎ క్వైట్ లెంతీ డిస్కషన్. గంటన్నర పాటు ఉండింది అండ్ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా మంచి షో చేశారు, చాలా విషయాలు చెప్పారు. అంటే చాలామంది కూడా డబ్బులకు సంబంధించి డిసిప్లిన్ లేకపోవడం కంటే కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వీటిని చాలా చిన్నచూపు చూస్తారు. చిన్నచూపు చూడాలని కూడా కాదు, డబ్బులు అవసరం ఎవరికి ఉండదు, డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ తెలియక. సో అట్లా మన షో చాలా హెల్ప్ చేసిందని చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దాట్ అన్న. అండ్ టు కంటిన్యూ దట్, కొత్త విషయాలు మీరు ఈరోజు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ వీడియోలో మనం చేసిన దాంట్లో అది లెందీగా ఉండడానికి ఎందుకంటే మనం కొన్ని మౌలికమైన విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఒక క్లాస్ రూమ్ స్టైల్లో నవనీత్ ఒక ఫైనాన్షియల్ లిటరసీ ఏమీ లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. కరెక్ట్. అయితే నేను ఇక్కడ మనం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఒక డిస్క్లైమర్ చెప్పదలుచుకున్నాను. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేను ఒక కార్పొరేట్ వరల్డ్లో ఒక 40 years వేరియస్ పొజిషన్స్లో ఇండస్ట్రీతో వర్క్ చేసిన మనిషిని. బేసికల్గా లైఫ్ స్కిల్స్ ట్రైనర్ని నేను. అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద ఉత్సాహం ఉండి స్వతహాగా నేర్చుకొని తెలుసుకున్న విషయాలని షేర్ చేయాలనే ఉత్సాహంతోనే నేను మనం అది చేయడం జరిగింది. అవును, అంటే మీతో ముఖ్యంగా మాట్లాడించడానికి కారణము మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంటు, మీ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసిన తీరు చాలా అది ఆ ఎక్స్పీరియన్స్ అందరికి పనికి రావాలని నాకు అనిపించింది. అండ్ మీరు చాలా సక్సెస్ అయ్యారు. మొదలుపెట్టిన కొత్తలో ఎన్ని చేతులు కాల్చుకున్నారో నాకు తెలియదు, కానీ బట్ ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ మోడల్ అందరికీ రావాలనేది. రెండోది, మనం లాస్ట్ టైం చేసిన ఎపిసోడు లెంతీ అయిందంటే దాని ఉద్దేశము నెగిటివ్ అని కాదు, చాలామంది అప్రిషియేట్ చేసారు, చాలా అన్ని డిస్కస్ చేసారు, బాగా డిస్కస్ చేసారు అన్న ఉద్దేశమే. అవును, నాతో మాట్లాడిన వాళ్ళు కూడా అదొక లైబ్రరీ ఎడిషన్ లాగా ఉంది. మేము దీన్ని యంగ్ జనరేషన్ ఉండే సర్కిల్స్లో పంపిస్తామని చాలామంది పంపించి షేర్ కూడా చేశారు. ఒక ఇన్స్టిట్యూట్స్కి, తర్వాత నేను ఒక US పంపిస్తే మా పాప వాళ్ళు ఒక కట్ ఆఫ్ పాయింట్ తీసుకొని +2 వాళ్ళందరికీ షేర్ చేయడం, లేకుంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ దాంట్లో షేర్ చేయడం, ఇట్లాంటి. సర్ప్రైజ్డ్ RS ప్రవీణ్ కుమార్ గారు IPS ఆఫీసరు, రిటైర్డ్ IPS ఆఫీసరు, అండ్ ఈరోజు ఆయన సీనియర్ పొలిటీషియను. ఆయన కూడా వాళ్ళ నెట్వర్క్లో, స్వారోస్ నెట్వర్క్లో అందరికీ సర్క్యులేట్ చేసిండు. ఎందుకంటే స్వారోస్ కానీ ఎవరైనా కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన చాలా బాగుంది షో అని సర్క్యులేట్ చేసిన అని చెప్పిండు నాకు. ఆయన టీవీలో చూస్తున్న స్క్రీన్ షాట్ తీసి పంపించిండు నాకు. సో చాలా వైడ్గా పోయింది, చాలా సంతోషము. అయితే నేను లాస్ట్ ఎపిసోడ్ క్లోజింగ్లోనే చెప్పినట్లు ఇది కేవలం మనీ ఎర్నింగ్, ఒక ధనవంతులుగా కావడం గురించి అనే కాదు. నేను ఏం చేసింది కానీ నా కెరియర్లో, నా లైఫ్లో, ప్లస్ నేను ఇప్పుడు యంగర్ జనరేషన్కి చెప్పేది కూడా ఏంటి అంటే, ధనవంతుల కన్నా కూడా సంపన్నులు ఎలా కావాలి అనేదే చాలా ముఖ్యమైన విషయం. అంటే ఒక మనీ అనేదే కాదు, ఒక కంప్లీట్ లైఫ్ ఎలా రావాలి. మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు లక్ష్మి ఎంతో పోలుస్తాము ధనాన్ని.
లక్ష్మి ఉందా అంటాం, సరస్వతి అంటే చదువుల తల్లి అంటాము. లక్ష్మి అనగానే అందరూ ఒక లక్ష్మి డబ్బు అనుకుంటారు, కానీ అష్టలక్ష్ములు అని చాలా మందికి తెలియదు. అందులో అన్నీ ఉంటాయి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి అందరూ ఉంటారు. అది అలా ఉండగలిగిన వాడు సంపన్నుడు. కాబట్టి నేను కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్, నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, లేకుంటే ఒక సర్టిఫైడ్ సిఏని కాదు నేను. అయితే చిన్న చిన్న విషయాలు నేను నేర్చుకున్నవి నవనీత్ ని కాంటెక్స్ట్ గా తీసుకొని చెప్పడానికి చేసిన ప్రయత్నం, అది మనం అన్ని కవర్ చేయడం జరిగింది. అయితే ముందు మీరు అన్నారు ఈ ఎపిసోడ్ లో కొత్త విషయాలు ఏంటి అనేది. గత ఎపిసోడ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ గురించి మనం ఫోకస్ చేసాం. ఈ ఎపిసోడ్ లో మనం ఆ సేవింగ్ చేసే వ్యక్తి, ఇప్పుడు నవనీతే అనుకుందాం, ఇప్పుడు నవనీత్ ని ఉదాహరణగా నవనీత్ ను రిలేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు నవనీత్ ఒక ఉద్యోగం చేసేవాడు, అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది. మనం మంత్లీ ఎర్నింగ్ అంటే మంత్లీ సంపాదన అంటే శాలరీ ఒకటే కాదు, ఎలాంటి వ్యాపారం చేసేవాడైనా, హోటల్ నడిపేవాడైనా, షాపు నడిపేవాడైనా నెలకు వచ్చేది ఎంత, దాని ప్రకారం చేయాలని. అయితే గత ఎపిసోడ్లో నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటి అంటే ప్రతి వాళ్ళు తప్పక సేవింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది. అదొకటి మనం డిస్కస్ చేసాం. ఎంత సేవింగ్ చేయాలి అనే ఒక ప్రశ్నకు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు 35% to 45% ఆఫ్ ద ఇన్కమ్ సేవ్ చేయాలి అని. చాలామంది అది చాలా స్టిఫ్ టార్గెట్, అంత ఎక్కువ చేయలేము, చేయగలుగుతామా అని కొంచెం ఫీడ్బ్యాక్లో మాట్లాడారు. అయితే కనీసం 25% మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే వాళ్ళ జీవన విధానంలో ఏదో లోపం ఉన్నట్లు అని మనం అర్థం చేసుకోవాలి. టేక్ హోమ్లో అది రిటైరల్స్ అన్ని కలిపి కాదు, కంపెనీ ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందో అవి మినహాయించి మీకు వచ్చే టేక్ హోమ్లో 25% మినిమం అంటే మినిమం. మీకు పెళ్ళి అయి ఉండొచ్చు, అప్పుడప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు సింగిల్గా ఉండొచ్చు, ఇంకా తల్లిదండ్రులతో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ కూడా చేయొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 45-50% దాకా చేయొచ్చు అని చెప్పాను. అదొకటి. రెండవ ముఖ్యమైన విషయం నేను చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో వాళ్ళే వెల్త్ బిల్డ్ చేయగలుగుతారు అని. డిఫరెన్స్ కూడా నేను చెప్పాను. 10 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత సంపాదించగలుగుతారు? 22 కోట్లు, 15,000 రూపాయలు నెలకు ఉద్యోగంలో జాయిన్ అయిన ఇమీడియట్గా సేవ్ చేసి 35 ఇయర్స్ వరకు, 25 ఇయర్స్లో జాబ్లో జాయిన్ అయ్యిండు అనుకుంటే 35 ఇయర్స్ సేవ్ చేస్తే 33 crores దాకా వెల్త్ బిల్డ్ చేయొచ్చు. అదే ఒక 10 ఇయర్స్ తర్వాత చేస్తే కేవలం 9 to 10 crores, అంత తేడా వస్తుంది. కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎర్లీ మనీ అంతా సీడ్ మనీ లాంటిది, ఆ విత్తనాన్ని తినొద్దండి, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ని రివర్స్ చేయమని చెప్పాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి లేటర్ పార్ట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా పిల్లలు పుట్టిన తర్వాతనో, లేకుంటే వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు అనుకుంటారు. ఆ కాన్సెప్ట్ని కంప్లీట్గా రివర్స్ చేసి ఎర్లీ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సఫిషియంట్ కార్పస్ డెవలప్ చేసుకున్న తర్వాత దెర్ ఈస్ ఎనఫ్ టైమ్ టు ఎంజాయ్ ద లైఫ్. చీమలు రైనీ సీజన్ కోసం అలా చెయ్యాలి అనేది ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది యూత్లో రావాలి అనేది నా కోరిక. ఇంకొక దాని గురించి నాకు వీడియో చూసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ చేసింది ఏంటి అంటే మీరు 45 మ్యాక్సిమం అంటే 50 ఇయర్స్లో బై ద టైమ్ యూ రీచ్ 50 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ అజెండా క్లోజ్ చేసేసేయాలి, కంప్లీట్ చేసేసేయాలి అని. చాలా మంది అన్నారు దట్ మే బి టూ ఎర్లీ అన్నారు. ఎందుకు అలా చెప్పడం జరిగిందంటే నవడేస్ చాలా మంది యూత్ ఆర్ ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా, ఎంటర్ప్రెన్యూర్స్ కూడా 45 ఇయర్స్కే రిటైర్మెంట్ అయిపోవాలి అని అనుకుంటారు. రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యాక్టివ్ ఎర్నింగ్ కెరియర్ని క్లోజ్ చేసుకొని హాబీ రిలేటెడ్ సెకండ్ కెరియర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇట్ కెన్ బి ట్రావెలింగ్, ఇట్ కెన్ బి కుకింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో 45 ఇయర్స్లోనే అనుకుంటున్నారు. అయితే నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు వచ్చే నెలసరి ఆదాయం ఎప్పుడైతే మీ కరెంట్ మంత్లీ ఆదాయాన్ని మించిపోతుందో దట్ ఈస్ ద టైమ్ టు రిటైర్ కదా. కాబట్టి మీకు ఒకవేళ 50 ఇయర్స్లో మీరు రిటైర్ కావడానికి ఇబ్బందిగా అంటే మీ వెల్త్ క్రియేట్ తిరగలేదనుకో, అప్పుడు మీరు 55 దాకా చేయాలి, లేదంటే 60 దాకా చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే బై ద టైమ్ యూ రిటైర్ మీ వెల్త్ మీద వచ్చే మీ పర్ మంత్ ఇన్కమ్ మీ శాలరీతో ఈక్వల్ కాకపోతే, మీ కరెంట్ ఎర్నింగ్తో ఈక్వల్ కాకపోతే రిటైర్డ్ లైఫ్లో మీరు డౌన్ గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీ లివింగ్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. ఓకే, సో అది ఒక పాయింట్ నేను ఐ వాంటెడ్ టు స్ట్రెస్. అయితే ఒక సెకండ్ అన్న, ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్
ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవి వినపడతా ఉంటాయి. ఆర్ దే సిమిలర్, ఆర్ దే డిఫరెంట్, ఆర్ దే కనెక్టెడ్? గుడ్ పాయింట్ యూ రేస్డ్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని జనరల్గా మనం వాడుతుంటాం. ఇప్పుడు నవనీత్ చేసింది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. కాకపోతే దూరదృష్టిలో మనం రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా అంటాము. అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లోకి రిటైర్మెంట్ ప్లానింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బై ద టైమ్ యూ రిటైర్ మీ జీవితంలో మీ బాధ్యతలు పూర్తయి ఉంటాయి అని ఒక అజంప్షన్ ఉంటుంది. ఓకే, మీ పిల్లల స్కూలింగ్ అయిపోయింది, వాళ్ళు కాలేజీలోనో లేకుంటే వాళ్ళు కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఆ తర్వాతనే 60 years అనే సిగ్నిఫికెన్స్ అదే మన లైఫ్లో. అది రిటైర్మెంట్. రిటైర్మెంట్లోగా మీ బాధ్యతలు పూర్తయితే అది మనం ఏదైతే కార్పస్ బిల్డ్ చేస్తామో మనం పోస్ట్ రిటైర్మెంట్ మనం వాడుకుంటాం. కానీ బిఫోర్ రిటైర్మెంట్ మీ మైల్ స్టోన్ పేమెంట్స్ ఉంటాయి. ఏవి మైల్ స్టోన్ పేమెంట్స్? హౌస్ కన్స్ట్రక్షన్, కార్ కొనడం, కానీ పిల్లల హెవీ క్యాపిటేషన్ ఫీజులు, ఎంబీబీఎస్ లేకుంటే ఇంజనీరింగో, ఇన్ కేస్ మెరిట్లో రాకపోతే హ్యూజ్ అమౌంట్స్ కట్టుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు ఇంకా వేరే ఏమైనా వన్ టైం పెళ్లి చేయాల్సి వస్తుంది మీ కూతురికి, మీ కొడుక్కి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో వస్తాయి, రిటైర్మెంట్ ప్లానింగ్లో రావు. ఓకే, దో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్. కానీ మీరు పోస్ట్ బై ద టైమ్ యూ రిటైర్ మీ బాధ్యతలు పూర్తి చేసుకుంటూ మీ రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేయడం అనేదే ఛాలెంజ్. యూ గాట్ మీ? కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఉదాహరణకు ఎన్పిఎస్. ఓకే, మీరు టచ్ చెయ్యరు. మీరు ఇల్లు కట్టాలి లేకుంటే మీ పిల్లల పెళ్లి చేయాలంటే ఎన్పిఎస్ టచ్ చేయరు. పీపీఎఫ్ కూడా టచ్ చేయకూడదు. దానికి ఏమైనా మహా అంటే దాని మీద మీరు లోన్ తీసుకోవచ్చు. కానీ మిగతా బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేయడానికి మన ఇన్వెస్ట్మెంట్లోనే చేయాలి. అంటే వాటికి మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఈ మైల్ స్టోన్ పేమెంట్స్కి ఇది నాకు 10 years తర్వాత నాకు ఇంత రావాలి, 15 years తర్వాత ఇంత రావాలి, 20 years తర్వాత నేను ఈ పని ఉంటుంది కాబట్టి నాకు ఇంత కావాలి. నేను బిఫోర్ మై రిటైర్మెంట్ ఐ వాంట్ టు బై 1 acre ల్యాండ్ అండ్ ఒక రిటైర్మెంట్ హోమ్ కట్టుకుంటాను, లేకుంటే ఒక ఫామ్ హౌస్ లాగా బిల్డ్ చేసుకుంటాను. ఇట్లాంటివన్నీ మీ శాలరీ మీ దాన్ని బట్టి కోరికలు ఉంటాయి. అది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లోకి వస్తుంది. రిటైర్మెంట్ కార్పస్ ఈజ్ ప్యూర్లీ ఆఫ్టర్ యూ స్టాప్ యువర్ జాబ్ ఆర్ యూ రిటైర్ ఫ్రమ్ యువర్ జాబ్. రైట్, అది దానికి ఉపయోగపడేదే ఇది. అంటే లైక్ ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ. అయితే ఈ మేజర్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇట్ విల్ బి ఆఫ్టర్ యువర్ మీటింగ్ యువర్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టు యువర్ రిటైర్మెంట్ ఫండ్. ఓకే, సో ఆ రిటైర్మెంట్ ఫండ్ మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిపైన మీకు వచ్చే ఆదాయం అనేది మీ కరెంట్ ఆదాయంతో ఈక్వల్ అయినప్పుడు దెన్ మెంటలీ యు ఆర్ కంఫర్టబుల్ దట్ యూ కెన్ రిటైర్ ఫ్రమ్ ద జాబ్. అయితే అన్న ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి యంగ్ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు బై ద టైమ్ దే రిటైర్, అది 60 ఏళ్ళకి అవుతారా, 50 ఏళ్ళకి అవుతారా, లేకపోతే మీరు చెప్పినట్టుగా జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హాబీ బేస్డ్ ఏదైనా సెకండ్ కెరియర్ చేస్తారా అనేది ఒక అంశం. అయితే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే లైక్ ఈ మధ్య ఈ పిల్లలందరికీ తొందరగానే జాబులు రావటం అది అవుతుంది కదా, ప్రైవేట్ సెక్టార్లో, ఐటీలో, సర్వీస్ సెక్టార్లో. లైక్ నవనీత్ లాంటి వాళ్ళకి 24-25 ఏళ్లలో జాబులు వచ్చిన వాళ్ళకి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ టోటల్ ఎర్నింగ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్కీమ్లకి ఎంతెంత ఉండాలి, అసెట్ అలొకేషన్ అనేది ఒకటి. యాక్చువల్లీ విల్ ఆస్క్ నవనీత్, ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్లో అంటే యూ డోంట్ హ్యావ్ టు టెల్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, కానీ లెట్స్ టాక్ అబౌట్ ఇన్ పర్సంటేజ్. ఏ పర్సంటేజ్లో దేంట్లో ఎట్లాంటి స్కీమ్స్లో నువ్వు పెట్టాలనే ఆలోచన ఉంది, అది కరెక్టేనా కాదా అనేది మనం డిస్కస్ చేస్తాం. నవనీత్, నువ్వు ఎలా చేస్తున్నావు ఇప్పుడు? అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ యాక్చువల్లీ వాట్ ఆర్ ద వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్? యాక్చువల్గా పర్సంటేజ్లో వదిలేసి దేంట్లో మనం లాస్ట్ టైం మాట్లాడి దాదాపు ఒక 1 week 10 days అయింది, 2 weeks 10 days అయింది. సో మీలో ఎలాంటి థాట్ ప్రాసెస్ వచ్చింది, మీరే ఏ దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు, ఒక బ్రాడ్ ప్లాన్ ఏం చేస్తున్నారు? ఓకే, సో బేసికలీ కొంత అమౌంట్ పీపీఎఫ్లో వేస్తున్నాము. ఓకే అవుతుంది. ఓకే,
అండ్ సమ్ అమౌంట్ లైక్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసి ఓకే లైక్ డివైడింగ్ దట్ ఇంటూ స్మాల్ అమౌంట్స్ అండ్ Okay. కొన్ని రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి వేయడము, ఓకే ఇంకొంత లంసమ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడము, ఇంకా కొంత లిక్విడ్ ఫండ్స్లో వేయడము. ఎమర్జెన్సీ ఫండ్ని లిక్విడ్ ఫండ్స్లోకి వేసుకోవాలి. మనకేమైనా లైక్ తొందరగా అవసరం ఉంటే దానికి చెప్పేసి సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి చేయాలన్న ఆలోచన అయితే ఉంది. ఓకే, గుడ్. ఐ థింక్ దిస్ ఈస్ ద మీకు ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అసెట్ ఈ విధంగా అలొకేట్ చేయాలనేది వచ్చింది. అయితే మీరు అన్నట్లుగా అసెట్ అలొకేషన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఎలా చేయాలి, ఎంత పర్సెంటేజ్ చేయాలనేది ఆ అసెట్ ముందు మనం అసెట్ అంటే ఏందో చూద్దాం. అసెట్ క్లాసెస్ మనం లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు మేజర్గా 4 types ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉంటాయని అనుకున్నాం. ఒకటి ఈక్విటీ రిలేటెడ్, అంటే మ్యూచువల్ ఫండ్లు కానీ షేర్లు కానీ ఇలాంటివన్నీ, ఎన్పిఎస్ కానీ, అంటే షేర్ మార్కెట్తో ఈక్విటీ మార్కెట్తో ముడిపడి ఉన్న ఇన్వెస్ట్మెంట్ క్లాస్ ఒకటి, దాన్ని ఈక్విటీ అంటాం షేర్ మార్కెట్ది. రెండవది గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి కమోడిటీస్. ఓకే. మూడవది డెట్, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్గా మనకు వచ్చేది డెట్. ఏది బ్యాంక్ డిపాజిట్లు కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, ఇవన్నీ ఫిక్స్డ్, అంటే వాటి మీద ఎంత పర్సెంటేజ్ వస్తుందో మనకు తెలుసు. ఓకే. రిజర్వ్ బ్యాంక్ బాండ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, అది డెట్ అంటాం. ఒక బేసిక్ క్వశ్చన్, ఒక సిల్లీ క్వశ్చన్. యా, డెట్ అంటే అప్పు కదా. అవును. దీన్ని డెట్ అని ఎందుకంటారు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ మనీ మొత్తాన్ని వేరే అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళు అప్పుగా ఇస్తారు, లోన్గా. ఓకే ఓకే ఓకే. అదే ఈక్విటీలో మనం పెట్టింది, మనం షేర్లు కొంటాము, అది ఈక్విటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈక్విటీని మనం కొంటాము. కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ షేర్ పెరగడము, దాని ద్వారా మ్యూచువల్ ఫండ్ పెరగడం జరుగుతుంది. డెట్ ఫండ్స్ ఏం చేస్తాయంటే, డెట్ ఫండ్స్లో కూడా దాదాపు చాలా రకాల డెట్ ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 90 రోజులకు 100 రోజులకు అవసరం, మీకు ఏదైనా క్విక్గా మీ దగ్గర డబ్బు ఉంది, ఇవాళ అవసరం లేదు, ఇంట్లో పెట్టుకోవడానికి ఎందుకు, నేను ఒక 1-2 నెలల్లో వాడుకోవాలి అనుకున్న దాన్ని లిక్విడ్ ఫండ్లో పెడతాం. లిక్విడ్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ మనీ, ఓవర్ నైట్ రిక్వైర్మెంట్కి, ఇలాంటి ట్రెజరీ బిల్స్కి, ఇలాంటి చిన్న చిన్న అంటే క్విక్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళు అప్పుగా ఇస్తారు. అదే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ అనుకోండి, అది 1 year to 2 yearsలో మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, లేకపోతే క్రెడిట్ పేపర్స్, ఇట్లాంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ గిల్ట్ బాండ్స్, ఇట్లాంటివన్నీ వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, అట్లాగే పవర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇచ్చి వాళ్ళు దాని మీద వచ్చే ఎర్నింగ్ ద్వారా మనకు వాళ్ళు పంచుతారు దాన్ని. ఒకటి ఏంటంటే, మళ్ళీ నన్ను నా ప్రశ్న రిపీట్ చేస్తా. ఇప్పుడు డెట్ ఉంది కదా, అవును, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఆ ఫండ్ హౌస్లో, బ్యాంకులో, అవి వాళ్ళు అప్పులు ఇవ్వడానికి యూజ్ చేసే డబ్బులు అవి. అవును. సో దాని సిగ్నిఫికెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు వచ్చే రిటర్న్స్లో ఈక్విటీ కంపేర్ టు డెట్ ఏం తేడా ఎట్లా చూడాలి మనం యాజ్ ఎ ఇన్వెస్టర్? ఎలాగో అంటే ఈక్విటీలో ఎనీథింగ్ రేంజింగ్ ఫ్రమ్ నెగటివ్ టు ఈవెన్ అప్ టు 20% రిటర్న్స్ వస్తాయి. యూ మే లూజ్ మనీ ఆల్సో, బట్ 20-25% రిటర్న్స్ దాకా మార్కెట్ బాగుంటే వెళ్తాయి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. షేర్లలో అయితే ఇక అబ్నార్మల్గా పెరగవచ్చు, అబ్నార్మల్గా పడిపోవచ్చు కూడా. లిక్విడ్ ఫండ్స్లో మీ సేవింగ్ అకౌంట్ కంటే ఒక 1% అడిషనల్గా రావచ్చు. మీకు సేవింగ్ అకౌంట్ ఎస్బీ అకౌంట్లో 4% అట్లా వస్తే, దీంట్లో 6%, 5.56% లిక్విడ్ ఫండ్లో రావచ్చు. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో 7 to 8% అట్లా రావచ్చు. మీడియం టర్మ్ దాంట్లో ఇంకొంచెం ఒక 1% ఎక్కువ. లాంగ్ టర్మ్ డెట్లో అంటే గవర్నమెంట్ ఇప్పుడు 10 yearsలో మెచ్యూర్ అయ్యే బాండ్స్, 20 yearsలో మెచ్యూర్ అయ్యే బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. అవి లాంగ్ టర్మ్ డెట్స్ అంటారు. ఆ లాంగ్ టర్మ్ డెట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలసీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే బాండ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బాండ్ తగ్గుతుంది. షేర్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు బాండ్ అట్రాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి, మ్యాక్రో ఎకనామిక్ రిస్క్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ బాండ్స్లో జనరల్గా రిస్క్ టేకింగ్ డెట్లో పెట్టకూడదు. ఇప్పుడు నవనీతి లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ని షార్ట్ టర్మ్ డెట్
డెట్ ఫండ్లో పెట్టుకోండి, మనకు ఒక 1.5-2% హయ్యర్ దాన్ ఎస్బీ అకౌంట్ వస్తుంది. అవి T+1 అంటే ఇవాళ మీరు రిడమ్షన్ చేస్తే రేపు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మీకు దే ఆర్ హైలీ లిక్విడ్ అన్నట్లే. డెట్ ఫండ్స్లో పెడితే చాలా అంటే రిస్క్, మార్కెట్ రిస్క్ ఒకటి. ఇప్పుడు నా ఉదాహరణకి అడుగుతున్నాను నేను, మన పైసలు తీసుకొని పెడతాం డెట్ ఫండ్లో. అవును. వాడు ఇప్పుడు సపోజ్ SBI ఉంది, డెట్ ఫండ్లో పెడతాం, వాళ్ళు అప్పులు ఇస్తారు. ఇప్పుడు 7,000 కోట్లు విజయమాల్యకి ఇస్తాడు. అవును. ఆయన దేశం దాటి వెళ్ళిపోతాడు. సో దీని ఇంపాక్ట్ ఇన్వెస్టర్ మీద ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఏ పోర్టల్ ద్వారా కానీ మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. క్రెడిట్ రేటింగ్ అని ఒకటి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారు. ఇప్పుడు మన క్రెడిట్ రేటింగ్ లాగానే ఇప్పుడు నవనీత్ క్రెడిట్ రేటింగ్, సిబిల్ స్కోర్ ఎలాగ ఉంటుందో కంపెనీస్ కూడా క్రిజిల్ రేటింగ్, AA, AAA రేటింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ రేటింగ్స్ ఎవరు ఇస్తారంటే రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇస్తారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే లిక్విడ్ ఫండ్ కానీ లేదా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ కానీ మీడియం టర్మ్ డెట్ ఫండ్ కానీ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మనం చూడాలి. యావరేజ్ రేటింగ్ ఇట్ షుడ్ నాట్ బి బిలో AA. అయితే కొందరు ఉంటారు అంటే ఆయా కంపెనీల ఏమంటారు దాన్ని, క్రిజిల్ అంటారా? క్రిజిల్ రేటింగ్. ఓకే, ఆ రేటింగ్ కొందరు ఏం చేస్తారంటే 13% ఇంట్రెస్ట్ వస్తుంది, 14% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఓన్లీ A+ రేటింగ్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్లాంటి ఫండ్స్లో మీరు చూస్ చేయొద్దండి. ఓకే, ఉదాహరణకు ఇప్పుడు మీరు చూడండి, నేను ఉదయం నవనీతికి చెప్పాను, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ అంటే ICICI షార్ట్ టర్మ్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అన్న. మీరు చూడండి, వాళ్ళు దాదాపు 70 to 75 ఇన్వెస్ట్మెంట్స్, అంటే దాంట్లో బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి, విత్ ఇన్ బ్యాంక్ 5-6 బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ ఉన్నాయి, తర్వాత డిబెంచర్స్ ఉన్నాయి, బెస్ట్ కంపెనీస్లో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ AAA రేటెడ్ కంపెనీస్లో ఉన్నాయి. సో మీ యావరేజ్ రేటింగ్ అనేది నంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒకటి, ఉదాహరణకు నేను ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన డెట్ ఫండ్ ఐడియా మొబైల్, అప్పుడు బిర్లా లాంటి వాళ్ళ రేటింగ్ ఇంత బాగుంది కదా అని చెప్పేసి నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. కానీ తర్వాత ఐడియా సెల్యులార్ మీకు తెలుసు కదా, కానీ వాళ్ళు రికవర్ అయ్యారు, తర్వాత మళ్ళీ అంత పేమెంట్ వచ్చింది, బట్ దెర్ వాజ్ ఏ హికప్. ఇలాంటివన్నీ మనం చూసుకొని వాళ్ళ ఆ ఫండ్ కింద వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ యొక్క రేటింగ్ ఎంత, షార్ట్ టర్మ్ అనుకోండి, వాళ్ళు 1-2 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే బాండ్స్లో ఉంటాయి. అట్లాగే వాళ్ళు బ్యాంక్ డిపాజిట్లు చేసినా కూడా ఇప్పుడు లిక్విడ్ ఫండ్ అనుకో 90 డేస్లో డిపాజిట్ చేసేస్తారు బ్యాంకులో, కొంత SBIలో, కొంత ఇంకో బ్యాంకులో అలా చేస్తారు. వాటి క్రెడిట్ రేటింగ్ చూసి చేయాలి. అబ్సల్యూట్లీ రిస్క్ ఫ్రీ అని మనం అనలేము, కానీ మనం కేర్ఫుల్గా ఫండ్ హౌస్ని ఎన్నుకొని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో చూసి, పోర్ట్ఫోలియో యొక్క యావరేజ్ రేటింగ్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెట్ ఫండ్స్లో AA కంటే తక్కువ ఉండొద్దు. యావరేజ్గా మ్యాక్సిమం వాళ్ళది 30 to 40% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్లోనే పెడతారు వీళ్ళు. ICICI షార్ట్ టర్మ్ కానీ, బిర్లా సన్ లైఫ్ షార్ట్ టర్మ్ కానీ మీరు చూడండి 30 అబోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి, బ్యాంక్ డిపాజిట్స్లో వేస్తారు ఉంటుంది. కాబట్టి ఏదైనా పొరపాటున ఒకటి ఫెయిల్ అయినా కూడా దాని ఇంపాక్ట్ అనేది టోటల్ మీద ఉండదు. స్టిల్ ద ఎర్నింగ్ విల్ బి బెటర్ దాన్ యువర్ బ్యాంక్ డిపాజిట్. అట్లా. ఓకే అన్న, కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ క్వశ్చన్, ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే మనము ఎంత % దేంట్లో పెట్టాలనే దగ్గర అసెట్ క్లాసెస్ లో డెట్ దగ్గర ఆగి మళ్ళీ నేను కొంచెం ఒకటి కాంప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగిన, ఈక్విటీ రిలేటెడ్ కాంపోనెంట్ ఒకటి. అయితే ఈ డెట్ క్లాస్లోనే నాట్ ఓన్లీ డెట్ ఫండ్స్, మిగతా అన్నీ వస్తాయి. బ్యాంక్ డిపాజిట్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ థింగ్స్ మోర్ ఆర్ లెస్ అన్ని మనకు డెట్ కాంపోనెంట్లోకి వస్తాయి. ప్రావిడెంట్ ఫండ్ కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ, ఇట్లాంటివన్నీ దాని కిందికి వస్తాయి. తర్వాత కమోడిటీస్ అంటే బంగారు, సిల్వరు, తర్వాత ఈ మధ్యలో వేరియస్ కమోడిటీస్ని ట్రేడింగ్ చేయడం అనేది ఒకటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి, అదొకటి. తర్వాత 4th రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు, కంప్లీట్గా హౌసింగ్ కానీ, ప్లాట్స్ కానీ, తర్వాత ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అనేది దాని కిందికి వస్తాయి. ఎంత చేయాలి, అలాట్మెంట్ ఎట్లా ఉండాలి, అసెట్, అలాగే అసలు అసెట్ అంటే ఏందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం వాడే సాధనాలు, వెహికల్స్. ఓకే, ఉదాహరణకు మనము మొరమరాలు, అటుకులు తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో. ఆర్ ఇడ్లీ, నేను ఎంసెట్ ఎంట్రన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు 12 పైసలకు ఒక ప్లేట్ ఇడ్లీ లాగా నేను తిన్నాను, 15 పైసలు అనుకోండి. ఇవాళ ఇడ్లీ ప్లేట్ ఎంత?
రూపాయలు 40-50 రూపాయలు యావరేజ్ గా ఉంటుంది కదా. అలాగే మీరు ఏదైనా తీసుకోండి, ఉల్లిపాయల నుంచి మీరు అటుకుల నుంచి ఏదైనా తీసుకోండి, ఆ అప్పటి ప్రైస్కి ఒక గత 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందానికి ఇప్పటిదానికి రేటు చూసుకుంటే విపరీతంగా ఎన్నో రేట్లు పెరిగిపోయింది. మనం షేర్ల గురించి కూడా అదే మాట్లాడుకుంటాం, ప్లాట్ల గురించి అదే మాట్లాడుకుంటాం, 3 అంతలైంది 10 అంతలైంది అనుకుంటాం. అదేం విశేషం ఏమీ కాదు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక 10 లక్షల రూపాయల అన్ని బస్తాలు మొరమరాలు తీసుకొని వచ్చి ఒక 30 సంవత్సరాలు దాచుకొని తర్వాత అమ్మగలుగుతారా? లేదు, అమ్మలేరు. అలాగే మీరు ఇడ్లీలు తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్ముతారా? ఇవాళ రేటు బాగుందని అమ్మలేరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏవైతే సాధనాలు ఉంటాయో, ఈ 4 అసెట్ క్లాసెస్ అంటున్నాం కదా, ఈక్విటీ రిలేటెడ్, డెట్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్, తర్వాత కమోడిటీస్, బంగారు అనేవి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకు ఉన్న సాధనాలు అవి వెహికల్స్. ఈ 4 క్లాసెస్ ఎంత అలాట్మెంట్ చేయాలి అంటే ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్లో నవనీత్ ఉన్నాడు ఆర్ ఎవరికైనా కానీ, మీకు కానీ నాకు కానీ, 100 మైనస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ అనేది ఒక రూల్. 100 ఉదాహరణకు ఇప్పుడు యు ఆర్ 25, 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 75. నీ ఎర్నింగ్, నీ సేవింగ్స్లో, నీ ఇన్వెస్ట్మెంట్లో 75% ఈక్విటీ రిలేటెడ్ ఉండాలి. రిమైనింగ్ డెట్లో కొంత లిక్విడ్ ఫండ్ ఉండాలి మీకు అవసరమైన దాని కొరకు. మిగతాది రిటైరల్స్కి సంబంధించిన సపోజ్ ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్ ఎలాగో ఉంటుంది, అవి తప్పనిసరిగా చేయాలి. ఓకే, రియల్ ఎస్టేట్ చేయడానికి ఇట్ మే బి టూ ఎర్లీ, ఎందుకంటే నీకు దానికి కొంత మనీ కావాలి, అక్యుములేట్ కావాలి. ఓకే, గోల్డ్లో సమ్ 10% to 15% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 100 మైనస్ యువర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ రిలేటెడ్, 10 to 15% ఇన్ గోల్డ్. ఓకే, దెన్ సమ్ అమౌంట్ ఇన్ డెట్, అందులో రిటైరల్స్కి సంబంధించింది రావచ్చు, తర్వాత మీ లిక్విడ్, మీ ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించింది రావచ్చు. దెన్ రియల్ ఎస్టేట్ అనేది సాధారణంగా మనం మంత్లీ చేసేది కాదు, అంటిల్ అండ్ అన్లెస్ యూ బై సంథింగ్ దెన్ దాని ఈఎంఐ కట్టుకోవడం తప్పిస్తే మనకు అది వీలు కాకపోవచ్చు. ఇది మనం కంటిన్యూ చేయాలి. అయితే ఏజ్ని బట్టి ఇప్పుడు మీరు మీ యొక్క అసెట్ అలొకేషన్ ఎట్లా ఉండాలి అంటే, ఒకటి అసెట్ క్లాస్ని బట్టి. ఓకే, విత్ ఇన్ ద అసెట్ క్లాస్ again there is a difference. For example, equity 100 minus your age is equal to equity అంటున్నాను. అంటే మీరు 75% ఈక్విటీలో చేయాలి. మీ ఏజ్ను బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి విత్ ఇన్ ద అసెట్ క్లాస్లో అగైన్ కన్జర్వేటివ్, అగ్రెసివ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, విత్ ఇన్ ఈక్విటీలో లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా సేఫ్ అండ్ కన్జర్వేటివ్. మీ మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ అలాట్మెంట్ అంత ఉండాల్సిన అవసరం లేదు. అరౌండ్ 60% మీ ఏజ్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అలాట్మెంట్ ఉండాలి, ఎందుకంటే లాంగ్ టర్మ్లో వాటి మీద వచ్చే ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఉన్నా కూడా మీరు రిస్క్ను విత్ స్టాండ్ అవుతారు. కాబట్టి విత్ ఇన్ ఈక్విటీ అసెట్ క్లాస్లో మీరు ఎర్లీ ఏజ్లో లార్జ్ క్యాప్ అలాట్మెంట్ తక్కువగా ఉండాలి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలాట్మెంట్ ఎక్కువగా ఉండాలి. అంటే హై రిస్క్ హై గెయిన్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి ఈక్విటీలో. ఓకే, డెట్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇంకొక పాయింట్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, ఈ అసెట్ అలొకేషన్కి రిలేటెడే కాబట్టి శ్రీశైల్ నేను ఆ పాయింట్ కూడా టచ్ చేస్తాను. ఒక సక్సెస్ఫుల్ మనిషి డెట్ ఫ్రీగా ఉండాలని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అది పాసిబుల్ అవుతుందా అనే అంటే కాకపోవచ్చు, డెట్ లేకపోతే ఎట్లాగా, కంపెనీలే డెట్ ఈక్విటీ రేషియో మీద రన్ చేస్తాయి కదా, గవర్నమెంట్స్ కూడా అప్పులు తేకపోతే అభివృద్ధి ఎట్లా ఉండదు అని అంటారు కదా. నా పర్స్పెక్టివ్ చెప్తాను. ఇది మనము డెట్ అనేది కేవలం అంటే ఇప్పుడు డెట్ అంటే ఈ పొద్దు రేపు మనం మాట్లాడుకునే ఈజీగా అందరికీ గుర్తొచ్చండి ఈఎంఐలు కట్టుకోవడాలి, అంతే కదా. ఈఎంఐలు కట్టుకోవడం అనేది ఒక పెద్ద మంత్లీ ప్లానింగ్ కిందకి వచ్చేసి ప్రతి వాడు కూడా అదొక ఫ్యాషన్ కింద చెప్పుకుంటున్నారు. నా ఉద్దేశంలో గుర్తుపెట్టుకో నవనీత్, ఫోన్ కొరకు, ఫర్నిచర్ కొరకు, రిఫ్రిజిరేటర్ కొరకు, కారు కొరకు ఈఎంఐ కట్టుకునే వాళ్ళు చెడిపోయినట్లే లెక్క నా దృష్టిలో. బ్యాడ్ ప్లానింగ్. దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ. హౌ యూ మేనేజ్ విత్ ఇన్ యువర్ రిసోర్సెస్, నువ్వు ఎలా చేసుకుంటావు, నీకు ఇవాళ వీలు కాదు, దెన్ యూ స్టాప్ బయింగ్ దట్. యూ కంటిన్యూ సీయింగ్ యువర్ ఓల్డ్ టీవీ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ సర్ప్లస్ ఫండ్స్ అండ్ కెనాట్ బై. ఈఎంఐ అంటే మీరు లోన్ తీసుకొని కారు కొన్నా అంటే డిప్రిషియేటింగ్ అసెట్ ఏదైనా కానీ లోన్ తీసుకొని కొనకూడదు. మనం లాస్ట్ టైం
అసెట్కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏందో చూసాం. విచ్ డిప్రిషియేట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ అ లయబిలిటీ. కార్ ఈజ్ అ లయబిలిటీ, మొబైల్ ఈజ్ అ లయబిలిటీ, యువర్ ఫర్నిచర్ ఈజ్ అ లయబిలిటీ, టీవీ ఈజ్ అ లయబిలిటీ, ఫ్రిడ్జ్ ఈజ్ అ లయబిలిటీ. అట్లాంటి వాటికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈఎంఐ పెట్టుకోకూడదు. దేని కొరకు ఈఎంఐ పెట్టుకోవాలి అంటే చెప్తాను చూడు. రియల్ ఎస్టేట్ గురించి మనం అనుకున్నాం, ఒకటేసారి మనం కొనలేము అని ఎర్లీ పార్ట్లో, బట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ హౌస్ ఆర్ మీ హౌస్ కట్టుకోవడానికి ఫస్ట్ ప్లాట్ ఏదైతే మీరు కొంటారో, ఫస్ట్ అపార్ట్మెంట్ ఆర్ ఫస్ట్ ప్లాట్, ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలి, మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఈ కాలనీలో ఉన్నారు, ఇక్కడ నేను తీసుకోవాలి. యూ డోంట్ వర్రీ అబౌట్ ద ప్రైస్, యూ డోంట్ వర్రీ అబౌట్ ద లోన్ ఇంట్రెస్ట్ రేట్. యూ హ్యావ్ టు బై అండ్ పే ద ఈఎంఐ ఫర్ దట్. రైట్. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ అప్రిసియేటింగ్ అసెట్. బై ద టైమ్ యూ ద ఓనర్ హ్యాండ్స్ యూ the apartment, its value might have gone up. By the time you start paying EMI, ఎందుకంటే కొంత జెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి, మీకు రెంట్ కూడా రావచ్చు, ఎందుకంటే దట్ అసెట్ ఈస్ లైక్ దట్. రైట్. అండ్ మీరు ఫస్ట్ అసెట్ కొంటున్నప్పుడు హౌస్ కానీ ప్లాట్ కానీ అది ఎమోషనల్, మీకు మీ జీవితకాలంలో మీరు అక్కడ ఉండాలి, ఇది నా ఇల్లు. కాబట్టి మీకు నచ్చింది అంటే ఒక 10 రూపాయలు ఎక్కువైనా 20 రూపాయలు ఎక్కువైనా ఆ ప్లేస్లో ఆలస్యం చేయకుండా మీరు తీసుకొని ఒక బ్యాంక్ లోన్ తీసుకొని ఈఎంఐ అయినా పర్వాలేదు చేసుకోవాలి. అది కంపల్సరీ. అది అంతకు మించి మీరు మళ్ళీ ఈఎంఐల బేసిస్లో తర్వాత రియల్ ఎస్టేట్లో కానీ చేశారు అంటే అగైన్ యువర్ ఏ బ్యాడ్ ప్లానర్. సెకండ్ ప్లాట్ అదంతా కూడా మీరు దేంతో చేయాలి? నేను లాస్ట్ టైం చెప్పాను చూడండి, మీకు వాటర్ ఫాల్ మోడల్, ఫిక్స్డ్ ఇన్కమ్లో సెక్యూర్డ్ దాంట్లో మీకు వచ్చే ప్రాఫిట్స్ ద్వారానే హై రిస్క్ దాంట్లో ప్లే చేయాలి అని. మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ పెరిగి మీరు రెన్యువల్ చేసేటప్పుడు నేను ఈ 10 లక్షలు పక్కన పెట్టుకోగలను, దీంతో నేను ఒక ప్లాట్ కొనొచ్చు, లేకుంటే ఒక దానికి అడ్వాన్స్ ఇవ్వచ్చు ఒక ల్యాండ్కి, అలా చేయండి. సో ఫస్ట్ ఇల్లు మాత్రం పోవచ్చు, ఈఎంఐ పోవాలి. ఎందుకంటే అది మీరు ఒకేసారి మీరు డౌన్ పేమెంట్ చేసి తీసుకోలేరు. ఆగారు అంటే మీకు బాగుంటుంది, లాస్ అవుతాం. మీరు అప్పు చేసైనా సరే, మీ ఫ్రెండ్స్ దగ్గర ఫండ్ రేజ్ చేసైనా సరే, మీ పెద్దవాళ్ళ బ్రతిమలాడుకొని డబ్బులు తీసుకొని అయినా సరే, లేకుంటే మీ దగ్గర ఉండే బంగారం అమ్మైనా సరే, ఒక అసెట్ మాత్రం మీరు ఉండడానికి ఇల్లు కానీ ప్లాట్ కానీ తర్వాత కట్టుకోవడానికి చేసుకోవాలి. సో బేసికలీ అప్పు చేయడము కరెక్టా రైటా అనే ప్రశ్న కరెక్ట్ కాదు. దేనికి అప్పు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఆ అసెట్ లయబిలిటీ అంటే డిప్రిషియేటింగ్ అసెటా అప్రిషియేటింగ్ అసెటా, కరెక్ట్. అది మనము ల్యాండ్ ఏదైనా గ్యాంబ్లింగ్ కొరకు మనం ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఫార్వర్డ్ లో ఒక ప్లాట్ కొంటారు, రిజిస్ట్రేషన్ అది అగ్రిమెంట్ చేయించుకుంటారు, 3 నెలల తర్వాత మార్కెట్ డౌన్ అయింది అనుకో, వాళ్ళు దాన్ని అమ్మలేరు, అలా ఇరుకుబడి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది. అదంతా గ్యాంబ్లింగ్. అది అలాంటిది వద్దు. ఒకటే గుర్తు పెట్టుకుని అవనీత్, నేను ఐ వాంటెడ్ టు స్ట్రెస్ దిస్ పాయింట్ టు ద పబ్లిక్ ఆల్సో, ఆడియన్స్ ఆల్సో ఆర్ లిజనింగ్ దిస్. భయము వెన్నంటి వచ్చే ధనము మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకో, ఫండమెంటల్ పాయింట్. భయము మనకు ఎప్పుడు వెన్నంటి వస్తుంది? మన ఆస్తి వెంబడ మనం దొంగతనం చేస్తే కానీ, లేకుంటే మనం ఏదైనా అప్పు చేస్తే కానీ, మనం మోసం చేస్తే కానీ మనకు భయం వస్తుంది. భయము వెన్నంటి వచ్చే డబ్బు, ఆ సంపాదన మనకు వద్దే వద్దు. రైట్. కేవలం మన ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఒక లెజిటిమేట్ థింకింగ్ ద్వారా, మన యొక్క ప్లానింగ్ ద్వారా, డిసిప్లిన్ ద్వారా వచ్చేదే మన సంపద. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో అసెట్ అలొకేషన్, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్. సో ఎర్లీ పార్ట్లో విత్ ఇన్ ఈక్విటీలో హై రిస్క్ హై గెయిన్ వాటికి మనం 60-70% అలొకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ అసెట్ అలొకేషన్లో 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్ నెంబర్ 1 ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎక్కడైతే 12% కంటే ఎక్కువగా మనకు ఈల్డ్ వస్తుందో అది మాత్రమే వెల్త్ క్రియేట్ చేయగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అది కూడా CAGR బేసిస్లో, కాంపౌండింగ్గా మనం కొన్ని సంవత్సరాలు వదిలిపెడితేనే మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. 12% కంటే పైన 14-15 అట్లా ఆ విధమైన ఈల్డ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈక్విటీస్ మాత్రమే ఇవ్వగలుగుతాయి, రియల్ ఎస్టేట్ ఇవ్వగలుగుతుంది. వెల్త్ క్రియేషన్ ఈజ్ 1 ఆబ్జెక్టివ్, విచ్ ఈజ్
more prevalent and more relevant in the early part of the career. Okay. Yes. Second objective is income generation. Either in portfolio allocation ki second objective is income generation. Income generation closer to your retirement. You need income monthly. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఒక ₹1,00,00,000 జమ అయింది, బట్ నీకు నెలకు నీ శాలరీ 2 లక్షలు ఉంటే దీని నుంచి నీకు 2 లక్షలు రావాలి కదా. అదే మనం మాట్లాడుకున్నాం రిటైర్మెంట్. సో అప్పుడు ఇన్కమ్ జనరేషన్ అంటే డెట్ పోర్షన్ విల్ గో అప్. యువర్ ఈక్విటీలో నుంచి విత్ ఇన్ ఈక్విటీ మీరు యూ విల్ మూవ్ ఫ్రమ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ టు హైబ్రిడ్ ఫండ్. హైబ్రిడ్ ఫండ్ అంటే దాంట్లో డెట్ ఉంటుంది, లార్జ్ క్యాప్స్ ఉంటాయి. దే ఆర్ మోర్ స్టేబుల్. మార్కెట్ హెచ్చు తగ్గులైనా కానీ ఏం పర్వాలేదు. ప్లస్ డెట్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిటైర్మెంట్ ఓరియంటెడ్. అప్పుడు ఏం చేయాలి, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి డెట్లో. అది రిటైర్మెంట్ వాళ్ళకు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఒక బెనిఫిట్ అది. రైట్. ఓకే, ఉదాహరణకు ప్రధానమంత్రి వయో యోజన కింద ఒక 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి వాళ్ళది ఒక స్కీమ్ ఉంది. ఇలాంటివన్నీ మీరు చూడాలి. అవి కంపల్సరీగా 100% మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొకటి డెట్లో మీరు పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎన్పిఎస్ గురించి కూడా చూడమన్నాను కదా. అలాగే ఉదాహరణకు మీకు మ్యారేజ్ అయింది అనుకోండి, సుకన్య సమృద్ధి యోజన అని ఒకటి ఉంది, ఆడపిల్లల కొరకు ఇన్వెస్ట్మెంట్ చేసి. అది గవర్నమెంట్ ఇస్తున్న ఒక ప్రత్యేకమైన స్కీమ్. అది కేవలం మీ పాప 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమెనే విత్డ్రా చేయగలుగుతుంది. అది పెళ్లికి వస్తుంది. అంటే పిల్లల పేరు మీద ఆడపిల్ల పేరు మీద మీరు 1,50,000 దాకా దాని మీద ట్యాక్స్ రిబేట్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 1.5 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తే మీ పాపకు 54 lakhs by the time she is ready for the marriage. 54 lakhs will be ready. ఇలాంటి స్కీమ్స్ డెట్ లో గవర్నమెంట్ ఆఫర్ చేసేవి. గవర్నమెంట్ ఈక్విటీలో ఆఫర్ చేసేది ఎన్పిఎస్, ఎందుకంటే అది మార్కెట్ రిలేటెడ్, అది షేర్ మార్కెట్ రిలేటెడ్. డెట్ రిలేటెడ్ దాంట్లో సుకన్య సమృద్ధి కానీ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ప్రధానమంత్రి వయో యోజన, అది ఇలాంటివి 100% యూటిలైజ్ చేసుకొని అవి కంప్లీట్గా యూటిలైజ్ అయిన తర్వాత మిగతా అమౌంట్ మీరు బ్యాంక్ డిపాజిట్స్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో కానీ వేసుకోవాలి. ఓకే, రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడాము. ఓకే, ఎర్లీ పార్ట్లో మీరు ఉండడానికి ఇల్లు మాత్రం తీసుకోవాలి అని. గోల్డ్ వీటికి ఎప్పుడు కూడా 10-15% మీరు అలాట్మెంట్ చేసి ఐదర్ యూ బై గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, లేదా మీకు రియల్గా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాలనుకుంటే కొన్ని అకేషన్స్ ఉన్నాయి మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా. మనం బంగారు తప్పనిసరిగా కొనాలి అంటారు. అలాంటప్పుడు ఇన్వేరియబుల్గా నేను మా పాప కొరకు ఒక తులం బంగారు తప్పనిసరి అట్లా అక్యుములేట్ చేసుకుంటారు. అది 10-15% అనేది మనం ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. సో ఈ అసెట్ క్లాసెస్లో మన ఏజ్ని బట్టి, ఓకే, మన ఏజ్ని బట్టి మనకు బ్యాలెన్స్ ఎంతకాలం ఇన్వెస్టబుల్ టైం ఉందో కూడా తెలిసిపోతుంది కదా. అప్పుడు మీరు ఈక్విటీలో ఎట్లా ప్లే చేయాలో కూడా మీకు తెలుస్తుంది కదా. మినిమం 10-15 years లేకపోతే అసలు మీరు ఈక్విటీలో అసలు ఉండొద్దండి. ఓకే, అది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, టెన్షన్ పడే పద్ధతిలో అసలు మనం ఇన్వెస్ట్మెంటే చేయకూడదు. యాజ్ యూ కమ్ క్లోజర్ టు ద రిటైర్మెంట్ యూ విల్ మూవ్ టువర్డ్స్ ఎ డెట్. ఆ డెట్లో కూడా మీకు ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇన్కమ్ జనరేషన్. ఇంకా మీరు 60 దాటి 70 ఆ ఏజ్లోకి మనం వచ్చామనుకో, ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ క్యాపిటల్ ప్రొటెక్షన్. అంటే మన దగ్గర ఉన్నది దాని మీద వస్తే రాని పోతే నా డబ్బు నా దగ్గర ఉండాలి. నేను నలుగురికి ఇచ్చి నేను ఎంబడి తిరగకూడదు. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసి వాడు దివాలా తీసాడనే టెన్షన్ నాకు వద్దు, ఈ చిట్ ఫండ్ వద్దు, ఇది వద్దు. క్యాపిటల్ ప్రొటెక్షన్. సో వెల్త్ క్రియేషన్, ఇన్కమ్ జనరేషన్, క్యాపిటల్ ప్రొటెక్షన్. ఇది ఈ 3 ఆబ్జెక్టివ్స్ ఓవర్ హ్యాంగింగ్ చేసుకుంటూ మన ఏజ్ చూసుకుంటూ మన రిస్క్ అపటైట్ అన్నా నేను మీకు లాస్ట్ టైం చెప్పాను. రిస్క్ అపటైట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది రిస్క్ అపటైట్? ఏజ్ని బట్టి రిస్క్ అపటైట్ వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలనుకున్నాను, నాకు ట్రైన్ టికెట్ దొరకలేదు అనుకో, ఏదో ఒక బెర్త్ పట్టుకోనో ఎవరి దగ్గర పక్కకు జరగమని కూర్చోనో పోవచ్చు అనే ధైర్యం ఉండేది నాకు అప్పుడు. ఎందుకంటే వయసు ఉంది, కూర్చోపోవచ్చు. లేకుంటే నెక్స్ట్ ట్రైన్కి ప్లాట్ఫామ్ మీద పడుకోనైనా పోవచ్చు, కాసేపు నెక్స్ట్ ట్రైన్ పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రిజర్వేషన్ లోవర్ పడుతుంటే తప్ప నేను ట్రావెల్ చేయను. వాట్ ఈస్ మై రిస్క్ అపటైట్ నౌ? ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై ఏజ్ అండ్ మై ఎనర్జీ లెవెల్ అండ్ ఆల్ దట్. ఫైనాన్స్లో కూడా రిస్క్ అపటైట్ అనేది ఎర్లీ ఏజ్లో వస్తుంది. వాళ్ళ స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే కొంత పోయినా కూడా మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు, నేను ఉన్నాను కదా, నా జాబ్ ఉంది కదా అనేది ఎర్లీ ఏజ్లో ఉంటుంది. ఆ రిస్క్ అపటైట్ని కూడా ఆధారంగా తీసుకొని మీ న్యాచురల్ స్వభావం అనేది కూడా కొంత ఎట్లా ఉంటుందంటే కన్జర్వేటివ్గా పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడే నీళ్లు తాగుదాం అంటారు. ఇంకొకడు ఏమంటాడు,
వెంట్రుక వేసి కొండను లాగాలి అంటాడు. ఓకే, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. కానీ నీ దగ్గర ఉన్నదా ఒకటే వెంట్రుక అయితే అవును, వాట్ ఈస్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ? కరెక్ట్. ఓకే, సో ఇది మన అసెట్ అలొకేషన్కి మనం ముఖ్యంగా వాడవలసిన సూత్రాలు ఇవి. మెల్లిగా మూవ్ అవుతూ పోతుంటాయి, ప్రయారిటీస్ చేంజ్ అవుతూ పోతుంటాయి. సో ఇది ఈ విధంగా అయిన తర్వాత యాక్చువల్గా మనం ఏ ఫండ్స్లో ఎలా వేయాలి, మనం పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, అవన్నీ మళ్ళీ మనం మళ్ళీ మాట్లాడదాం. అయితే మీకు నేను ఇక్కడ ఇందాక మీరు చెప్పారు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అని, మీ కెరియర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి మనం క్లోజ్ చేద్దాం దీన్ని. ఓకే, ఇవాళ మీరు ఎర్లీ పార్ట్లో ఉన్నారు. సో ఆల్ ద వ్యూవర్స్ హూ ఆర్ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ దేర్ కెరియర్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. మీరు ఏదైనా ఒక ఉద్యోగం అనే కాదు, ఒక వ్యాపారం కూడా, వృత్తి ఏదైనా కానీ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు అంటే చాలా ఇంపార్టెంట్. పోయినసారి నేను చెప్పాను, ద బెస్ట్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఈజ్ ద క్యారెక్టర్ అని, అంటే డిసిప్లిన్ ఒక క్యారెక్టర్ అని చెప్పాను. సో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నేను గుంటూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా క్యాబిన్లో నా వెనుక ఒక పర్ఫార్మెన్స్ బోర్డ్ అని ఒకటి ఉండేది, స్టార్ బోర్డ్ అనేవాడిని నేను. ఎవరైతే నా టీంలో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని స్టార్ బోర్డులో నేను మంత్లీ రివార్డ్స్ కింద పెట్టేవాడిని. దాని మీద నేను పైన ఒక సెంటెన్స్, కింద ఒక సెంటెన్స్ రాశాను. అది దే ఆర్ మై గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. పైన ఏం రాశాను అంటే, విల్లింగ్లీ యాక్సెప్టింగ్ ద డిమాండ్ ఈజ్ ఎ వే టు గ్రో. ఐ రిపీట్ ఇట్, విల్లింగ్లీ యాక్సెప్టింగ్ ద డిమాండ్ ఈజ్ ఎ వే టు గ్రో. అంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, నవనీత్ వచ్చి చూడు, ఇది ఏదో ఇక్కడ ఇతను స్ట్రగుల్ అవుతున్నాడు, ఈయన కంప్యూటర్ ఏదో బూట్ కావట్లేదంట అని అంటారు అనుకో, ఒకసారి చేస్తే మళ్ళీ నన్నే పిలుస్తారు అని ఒక యూనియన్ మెంటాలిటీ ఉంటుంది కొంతమంది. మళ్ళీ నా భుజాలు నా తల మీదే వాడేస్తారని, లేదు సార్ నాకు అసలు ఆ విషయం ఏదే లేదు సార్, అదే డెల్ అంటే నాకు అసలే రాదు, ఇవన్నీ తప్పించుకునే టాక్టిక్స్. అలాంటి వాళ్ళు అసలు ఉద్యోగంలో కాదు వ్యాపారంలో కూడా పైకి రారు. రైట్, you have to willingly accept it, yes, so that you will become more versatile, you will become needy, and you will become indispensable in the system. yes, adi develop chesukovali. So willingly accepting the demand is a way to grow. right, pratidi kuda meer intlo kuda అయ్యో ఇది ఏదో ప్లంబింగ్ పోయిందా, ఇది నేను చేస్తాను, ఇది నాకు వస్తుంది, ఈ ప్లగ్లో ఫ్యూజ్ పోయిందా, నేను ఇది చేస్తాను. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే జాబ్లో కూడా అభివృద్ధి, జీవితంలో బేసికలీ అది జాబ్ అయినా సంసారం అయినా. మీ బాస్ కూడా అరే ఇవాళ నవనీత్ ఉంటే ఎంత బాగుండేది ఈ టీంలో, ఇది పనిచేస్తలేదు ఇది ప్రొజెక్టర్ అనే ఒక ఫీలింగ్ రావాలన్నట్టు. కింద ఆ స్టార్ బోర్డ్లో కింద ఏం రాసున్నానంటే, నో మెరిట్ విల్ గో అన్రివార్డెడ్, ఎస్, అండ్ నో మిస్టేక్ విల్ గో అన్హర్ట్. మన లైఫ్లో ఇట్ మే టేక్ time, some benefit may come after 10 years or 15, but no merit. గుర్తుపెట్టుకో, mills of God grind slowly, but they grind exceedingly fine. రైట్, ఎట్లా తిరుగుతుంటాయో ప్లాన్ ఎలా వస్తుంటుందో తెలియదు, కానీ మీకు కరెక్ట్గా మీకు 300 సంవత్సరాల 45 రోజుల 34 గంటల 2 నిమిషాలకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తాయి. ఎలా వస్తాయి? ఇంత పెద్ద యూనివర్స్లో వాట్ ఈస్ దట్ ప్రెసిషన్? దేవుడి యొక్క సిస్టమ్ కూడా అట్లా పనిచేస్తుంటుంది. కాబట్టి నువ్వు మంచిగా ఉండి నువ్వు కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు అనుకో ఆర్గనైజేషన్కి, నీకు ఏదో టైంలో నీకు ప్రమోషన్ వస్తుంది. సో ఈ 2 ప్రిన్సిపల్స్ ద్వారా నీ కెరీర్, ఇందాక చెప్పాను, నీ సిటీసీ ఇవాళ 5 lakhs అయితే, if you remain in A-rated candidate throughout your life, your CTC by the time you retire will be ఎంత అన్నాను, 3 crores. నువ్వు అసలు నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అదే నువ్వు B-rated క్యాండిడేట్ అయితే నీ ఇంక్రిమెంట్ 10% ఉంటే యువర్ 5 lakh CTC will become only 84 lakhs. Where is 84 lakhs and where is 3 crores? That is the wealth creation. I want to more focus on that potential and ability. See, once you earn it, నేను లాస్ట్ టైం చెప్పాను, మంచివాడి చేతిలో ఉన్న డబ్బుకి చెడ్డవాడి చేతిలో ఉన్న డబ్బుకి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, యూ షుడ్ కంట్రోల్ ద వెల్త్ సో దట్ యూ కెన్ హెల్ప్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. కరెక్ట్ చేసి ఆ విధంగా నీ కెరీర్ని నువ్వు మేనేజ్ చేసుకుంటూ ముందుకొచ్చి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసావు కాబట్టి లెట్ us discuss in the next when we sit again. We will come down to the nuts and bolts, brass tracks. Sure. ఇప్పుడు మీరు అసెట్ అలొకేషన్ గురించి అన్నాము. విత్ ఇన్ ఈక్విటీలో అసెట్ అలొకేషన్ ఎట్లా ఉండాలి? ఐ విల్ సజెస్ట్ 4 or 5 ఫండ్స్ తప్పకుండా, విచ్ ఆర్ గుడ్ ఎనఫ్.
based on the present trend, good enough. Okay. You can forget them and then leave them for 15-20 years. Yeah. Then happily your wealth will grow. Plus మన 3వ ఎపిసోడ్లో we will more focus on ఒకసారిగా నువ్వు మనం కోటీశ్వరుడు అనే క్యాప్షన్ పెట్టాము, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ మనీ యాజ్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ సంపద, ఇట్స్ అబౌట్ అష్టలక్ష్మి. ఓకే, సో వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ హౌ యూ కెన్ రిటైన్ దట్ వెల్త్ విత్ యూ. లక్ష్మి యొక్క నివాస స్థానాలని ఉంటాయి మన వేదాలలో, మన సంస్కృతిలో. లక్ష్మి నివసించేది ఎక్కడ? ఓకే, ఎక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది? మనం కోటీశ్వరుడుకు ప్లాన్ చేయడం కాదు ఇంపార్టెంట్, కోటీశ్వరుడు కావచ్చు కూడా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అయిపోతారు, కళ్ళు మూసుకున్నారంటే అయిపోతారు, కానీ దాన్ని రిటైన్ చేయాలి. దాని ద్వారా మీరు మార్పు తీసుకురాగలగాలి మీ కుటుంబంలో, మీ సమాజంలో, మీ స్నేహితుల సర్కిల్లో ఆ మంచితనము. అలాంటి విషయాల గురించి మనం మళ్ళీ మన కోటీశ్వరుడు 3లో మనం డిస్కస్ చేద్దాము. అయితే చాలామంది నాతో ఈ కోటీశ్వరుడు 1 చూసిన తర్వాత కొందరు మా టీమ్మేట్స్, తర్వాత కొంతమంది మాట్లాడారు. లెందీ అయినా కానీ మై సజెషన్ ఇస్ దట్ ఈస్ అ ఫండమెంటల్ ఇష్యూ డిస్కస్ చేశాం కాబట్టి కైండ్లీ గో త్రూ దట్. మోర్ ఇంపార్టెంట్లీ షేర్ ఇట్ విత్ ద యంగర్ జనరేషన్. దట్ వాజ్ మై రిక్వెస్ట్ టు ద పీపుల్. షేర్ ఇట్ విత్ ద యంగర్ జనరేషన్. They should not mistake that it is a richness. Richness is about money. Wealth is about multifaceted thing. So we are discussing about that aspect, so that ultimate aim is to be happy and to be successful. Sure. Okay. So మిత్రులారా, యువ మిత్రులారా, ముఖ్యంగా అబ్దుల్ కలాం చెప్తుంటాడు కదా, నా దేశ యువజనులారా అని వివేకానందుడుగా చెప్తుంటాడు కదా. సో బేసికలీ ఏంటంటే యువత ఈ దేశ నిర్మాణంలో, దేశం అంటే ఇక అన్నీ, మీరు, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, సమాజము, నైబర్సు అందరూ కూడా మీ పాత్ర పోషించడంలో మీరు హార్డ్ వర్క్ చేయాలి, దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులు నిలుపుకోవాలి, దాన్ని మంచి కోసం ఉపయోగించాలి. ఇత్యాది అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. కీప్ వాచింగ్ 3TV. నమస్తే.